హలో అండి. నమస్తే. ఈరోజు చిన్న మినీ వ్లాగ్ తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, ఈవినింగ్ వచ్చేసి 5:30 అవుతుంది. పాపకి హెయిర్‌కి ఆయిల్ పెట్టేస్తున్నాను. రేపంటే మళ్ళీ స్కూల్స్ కదా! రేపు మార్నింగే పెట్టాలనుకుంటే మళ్ళీ కొంచెం నాకు టైం అనేది సరిపోదనమాట. సో, ఆయిల్ ఇలా పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా మసాజ్ చేసేసి కొంతసేపు ఒక 1 అవర్ వదిలిపెట్టేసి అప్పుడు జడ వేసేస్తాను. సో, మీరు కూడా మీ పిల్లలకి ఇలాగ హెయిర్ ఆయిల్ అప్లికేషన్ ఇలా చేయండి. హెయిర్ అనేది చాలా లాంగ్‌గా పొడవుగా కూడా పెరుగుతుంది. అండ్ డండ్రఫ్ లేకుండా చూసుకోండి. సో, పాపకి జుట్టు అయితే కట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. నూనె పెట్టేసిన వెంటనే అయితే అస్సలు కూమ్ చేయకూడదు. అలా చేయడం వల్ల నూనె అంతా కూడా ఎక్కడ కూడా అంటుకోకుండా ఉంటది కదా! అప్పటికప్పుడు దువ్వేస్తే తెగిపోతదనమాట. సో, ఆల్రెడీ ఇంకొక ఛానల్ లింక్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్‌లో అడుగుపెట్టాననమాట. ఇప్పటి నుంచి నా పనండి. సింక్‌లో వచ్చేసి గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. సో, మొత్తం సోప్ పట్టేసింది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడంతా నేను. సో, వర్కింగ్ ఉమెన్ బయట ఎంత వర్క్ చేసినా, ఏం చేసినా ఇంటికొచ్చేటప్పటికి వంట, క్లీనింగు, బట్టల వాషింగ్ ఇవైతే అస్సలు తప్పదు. మగవాళ్ళైతే వర్క్ చేసేసుకున్న బయట వర్క్ చేసి వచ్చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. బట్ ఆడవాళ్ళకైతే అది ఉండదు. సో, మా హస్బెండ్ వస్తూ సో, ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చారు. కోడి కూర తినకూడదు, కోడి తినకూడదు అని చెప్పారు కదా! సో, బర్డ్ ఫ్లూ కూడా చూస్తుంది చాలా స్ప్రెడ్ అయిపోతుందని చెప్పేసి ఈవెన్ ఎగ్స్ కూడా తినొద్దని చెప్పేసి అన్నారు. సో, మటన్ తెచ్చారు. కేజీ వచ్చేసి 800 అంట. సో, మేము వచ్చేసి హాఫ్ కిలో తెచ్చుకున్నాం అనమాట అండి. సో, ఇక్కడ వచ్చేసి బజ్జీలు కూడా తెచ్చారు. మా చిన్న తినేస్తుంది. టీ అయితే పెట్టుకోలేదు ఇంకా. టీ పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయాము. సో, టీ పెట్టుకుని చికెన్ పెట్టుకున్న ఓ పక్కన అయితే చక్కగా రైస్ కూడా పెట్టేసాను. బిర్యానీ చేద్దాం అనుకున్నా కానీ బిర్యానీ చేయడానికి మా రైస్ అంతా చాలా ఉందని చెప్పేసి చేయట్లేదు ఇంకా. అత్తయ్య గారు చేస్తున్నారు. సో, నేను డ్రాప్ అయ్యాననమాట. సో, పక్కన వచ్చేసి కర్రీ కూడా పెట్టాను. ఇక్కడ మా హస్బెండ్‌కి టీ ఇచ్చేస్తే సునీత గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ పక్కన కూర కూడా కడిగేసి ఆనియన్స్ కట్ చేసేసి నూనె వేసి ఆనియన్స్, టమాటా వేసి కొంచెం మగ్గిన తర్వాత మటన్ కూడా కడిగేసి వేసేసి అందులో కొంచెం అల్లము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు కారము, పసుపు అన్నీ వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొంచెం స్ట్రాంగ్‌గా ఇన్ని రోజులకి కాఫీ అలవాటైపోయింది. సో, ఈరోజైతే స్ట్రాంగ్‌గా టీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మా చిన్నది చూసారు కదా! స్నానం చేయమని ఒక 2 అవర్స్ నుంచి వాళ్ళ నాన్న చేస్తుంటే తనొచ్చి వెళ్ళి అదిగో కట్టెల పొయ్యి దగ్గర నీళ్ళు కాస్తామనమాట. ఒక్కొక్కసారి గ్రేజ్ ఆఫ్ చేయకుండా. సో, వెళ్ళి తను అలాంటి పనులు చేస్తూ ఉంటుంది. సో, ఇక్కడ దెబ్బ వచ్చేసి నేను మొన్న 5థ్‌న వచ్చేసి బైక్ మీద పడిపోయాననమాట కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు. అది మొత్తం బ్లాక్ అయిపోయింది. నాకు చాలా పెయిన్ ఉంది. ఇబ్బందిగా ఉంది కూడా. సో,